ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై అధికారులు నిర్మించిన గోడను స్థానికులు కూల్చివేశారు. భారీ వరదలతో బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేస్తూ బ్రిడ్జ్ పై ఉదయం గోడను నిర్మించారు. ఈ క్రమంలో రాకపోకలు ఇబ్బంది అవుతుందని స్థానిక మహిళలు అక్కడకు చేరుకుని గోడను కూల్చివేశారు. అక్కడున్న పోలీసులతో వారు వాగ్వాదం చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఖమ్మం మున్నేరు బ్రిడ్జి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జిని మీద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఈ మున్నేరు బ్రిడ్జి మీద కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద భారీగా చేరింది. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఒక అడుగు ముందుకు జరిగినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో బ్రిడ్జి మీద ఉదయం పూట అటు ట్రాఫిక్ పోలీసులు అధికారులు గోడను నిర్మించారు. అటు ఇటుగా గోడను నిర్మించినటువంటి నేపథ్యంలో రాకపోకలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ గోడ నిర్మించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఖమ్మం లోకి ఎంట్రీ కావాలంటే ఈ గోడే చాలా కీలకంగా ఉంటుంది. ఖమ్మం పాలేరు నియోజకవర్గం అటు కోదాడ నుంచి గాని ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఖమ్మంలోకి రావాలంటే ప్రధానంగా ఈ బ్రిడ్జే ఉంటుంది. అయితే ఈ గోడ కట్టడం వల్ల లోనికి ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో చిన్నగా ఉన్న అంటే చిరు వ్యాపారులు కానీ అక్కడ లోకల్లో పనిచేసుకున్నటువంటి చిరు ఉద్యోగులు కూడా ఆ ప్రాంతం గుండా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ గోడ నిర్మించడం వల్ల వారందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో గోడను నిర్మించడం కరెక్ట్ కాదంటూ కూడా స్థానిక మహిళలు స్థానికులు కూడా అడ్డుకున్నారు. దీంతో నిర్మించినటువంటి గోడను ఒక్కసారిగా కూల్చివేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళలంతా వారితో వాగ్వాదం చేసుకుంటూ కూడా గోడను కూల్చివేసిన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అనంతరం పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా మహిళలు వినకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే గోడను కూల్చివేశారు. అయితే ఈ బ్రిడ్జి మీద మొన్న మనం వరదల్లో చూసుకుంటే 9 మంది కూడా ఇదే బ్రిడ్జి మీద చిక్కుకొని సహాయం కోసం అర్థించి సురక్షితంగా బయటపడ్డటువంటి పరిస్థితి చూసుకున్నాము. అయితే ఈ బ్రిడ్జికి పెద్ద ఎత్తున కూడా వరద పోటెత్తడం, దాదాపు బ్రిడ్జిని ఆనుకొని కూడా వరద ప్రవాహం కొనసాగినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక అడుగు కూడా బ్రిడ్జి ముందుకు కదిలిపోయింది. భారీ వాహనాలు కనుక ఈ బ్రిడ్జి మీద రాకపోకలు కొనసాగిస్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకనే వారం నుంచి కూడా పెద్ద వాహనాలను ఆ బ్రిడ్జి మీద అనుమతించడం లేదు. ఓన్లీ 2 వీలర్స్ 3 వీలర్స్ మాత్రమే బ్రిడ్జి మీద అనుమతించినటువంటి నేపథ్యంలో రోజు రోజుకు బ్రిడ్జి కుంగిపోతా ఉంది. కింద ఉన్నటువంటి పిల్లర్లు కూడా ఆ వరద తాకిడికి ఒక అడుగు ముందుకెళ్లినటువంటి నేపథ్యంలో బ్రిడ్జి టాప్ కూడా అంటే రోడ్డు భాగం కూడా మొత్తం కదిలిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాగే కొనసాగితే మాత్రం కొంత ప్రమాదకరంగా ఉంటుందని భావించిన అధికారులు ఈ గోడను కూల్చివేశారు. ప్రస్తుతం కూల్చివేసిన గోడతోటి కొంత రాకపోకలు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రమాదకర స్థితిలోనే ఈ బ్రిడ్జి ఉందనేది అధికారులు చెప్తున్నారు. వైశాలి. అయితే మరి అధికారులు ఏమంటున్నారు? గోడ కూల్చేశారు కదా, మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? మరి ప్రజలకు ఆల్టర్నేట్ ఏదైనా చూపిస్తున్నారా దీనికి? ప్రస్తుతానికి కట్టిన గోడని మహిళలు కూల్చివేసినటువంటి నేపథ్యంలో రాకపోకలు సాగించడానికి కొంత అవకాశం ఉంది. అయితే ఇది ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో అధికారులు ఇక్కడ ప్రయాణం సురక్షితం కాదని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రయాణించొద్దని కూడా ప్రస్తుతానికి అక్కడ పోలీసులు మోహరించారు. రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు నిలిపేసినటువంటి నేపథ్యంలో ఖమ్మం మున్నేరు అటు అంటే కోదాడ క్రాస్ రోడ్ నుంచి ఖమ్మం రూరల్ పరిధిలో నుంచి ఖమ్మంలోకి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఈ బ్రిడ్జి మీద ప్రయాణం సాగిస్తే ఖమ్మంలోకి రావడానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ బ్రిడ్జికి మూసివేసి ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంలోకి ఎంట్రీ చేపిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 10-15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేసి ఖమ్మం నగరంలోనికి రావాల్సి ఉంటుంది. ఇది కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బందిగా మారింది. ప్రయాణ భారం పెరిగితే కొంత ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయి కనుక
చిన్న చిన్న వ్యాపారస్తులు గాని రోజువారీగా ఖమ్మం నుంచి కూలి పనికి వెళ్లేటువంటి వారంతా కూడా ఈ బ్రిడ్జి మీదనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనీసం భారీ వాహనాలనన్నా రాకపోకలు బంద్ చేపించి 2 వీలర్స్ గాని ఇతర వాహనాలు చిన్న చిన్న వాహనాలను ఆ బ్రిడ్జి మీద రాకపోకలు కొనసాగించాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే గోడను కూల్చేసినప్పటికీ కూడా ఇంకా రాకపోకలు అయితే బంద్ చేపించారు అధికారులు. ఈ చుట్టూ తిరిగి రావాలంటే కొంత ఆర్థికంగా కూడా ఆ ప్రజలకు భారం పడే అవకాశం ఉంది. అయితే ఒకవేళ బ్రిడ్జిపై మరమ్మతులు చేయిస్తే అంతే ఎంత టైం పట్టే అవకాశం ఉంది యథావిధిగా వాహనాలకి అనుమతి ఇవ్వడానికి? మొత్తానికి ఈ బ్రిడ్జి ఒక అడుగు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బ్రిడ్జి పిల్లర్ల నుంచి కూడా మరమ్మతులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే R&B అధికారులు దీన్ని గుర్తించారు. పిల్లర్లు ముందుకు జరిగినటువంటి నేపథ్యంలో దాదాపు 6 నెలల సమయం కూడా ఈ మరమ్మతులకు అవకాశం ఉంది. అందుకనే బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు అటు అధికారులు ప్రకటించారు. అయితే 6 నెలల సమయం పాటు కూడా ఆగాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి నేపథ్యం ఉంటుంది. రోజువారీగా పనులు సాగించే వారికి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అందుకనే 6 నెలల పాటు కాకుండా కొంత సమయాన్ని కుదించుకొని త్వరగతిన కూడా ఈ పనులను చేపట్టాలి. అధికార యంత్రాంగం అక్కడే ఉండే, ఎందుకంటే చాలా కీలకంగా ఖమ్మంలోకి రావాలంటే ఈ బ్రిడ్జి ఉంటుంది కనుక చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము అంత దూరం వెళ్లి ఒప్పుకునేది లేదు ఖమ్మంలోకి రావడానికి. ఈ బ్రిడ్జినే త్వరగా మరమ్మతులు చేయాలి, లేదంటే చిన్న చిన్న వాహనాలనన్నా ఈ బ్రిడ్జి మీద రాకపోకలు కొనసాగించాలని స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. వైశాలి, అయితే ఇప్పుడు పడిన వర్షానికే ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందా, లేదంటే ఇంతకు ముందు ఏమైనా సమస్య తలెత్తిందా బ్రిడ్జిపై? ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి కూడా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే దీనిని నిర్మాణం చేపట్టింది. అంటే తెలంగాణ రాకముందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగింది. అయితే ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో కొంత ప్రమాదకరంగానే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 12 సంవత్సరాల కాలం క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జి ఈ వరదలకు కొట్టుకొని అంటే కొంత అడుగు ముందుకు జరగడం అనేది కొంత నిర్మాణ లోపాల మీద కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ బ్రిడ్జి గతంలో ఎన్నడూ ఈ తరహా ఘటన చోటు చేసుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి భారీ వరదల నేపథ్యంలోనే బ్రిడ్జి పైనుంచి కూడా వరద ప్రవాహం కొనసాగినటువంటి నేపథ్యంలోనే బ్రిడ్జి ఆ వరదకు తట్టుకోలేకపోయింది. ముల్కాలపల్లి వద్ద కూడా నిర్మించినటువంటి ఒక బ్రిడ్జి అసలు వర్షానికే మొత్తం పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయింది. ఆ ప్రాంతంలో రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ఈ బ్రిడ్జి కూడా ఆ స్థాయిలో కొట్టుకొని పోతుందని అందరూ భావించారు. అయితే ఒక అడుగు ముందుకు జరిగినటువంటి నేపథ్యంలో కొంత ప్రమాదకరంగానే పరిస్థితి ఉంది. అందుకని అధికారులు మూసివేశారు. ప్రస్తుతానికి వరదల నేపథ్యంలోనే ఒక అడుగు బ్రిడ్జి ముందుకు జరిగిందనేది అధికారులు ప్రకటించారు. అయితే ఈ నిర్మాణ లోపాల మీద కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు హయాంలోనే ఆయన బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఇప్పుడు మంత్రికి కూడా నెటిజన్లు కొంత ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణ లోపం వల్లనే అధికారులు అటు కాంట్రాక్టరు ఇటు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఫల్యంగానే ఈ బ్రిడ్జి ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మీ ఇష్టం ఇక, ఎందుకంటే ఇక ఇది కోసమే కదా చేసింది. కూలితే ఏం చేస్తారా? బ్రిడ్జి కూలింది, బ్రిడ్జి కూలితే అప్పుడు మీకే బాధ్యత.